ట్యాపింగ్ కేసు ఏమైంది? అరే నిందితులు క్లియర్ గా మా పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి వాంగ్మూలం ఇచ్చిండ్రు. ఏమైంది అలా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పారిపోయారు వాళ్ళు, అమెరికా పారిపోయారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కళ్ళ ముందు, హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే, వారి కళ్ళ ముందే నిందితులు దర్జాగా అమెరికాకు పారిపోయారు. ఏం చేసిరు మీరు? ఎందుకు ఆపలేకపోయినారు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు? ఈ కేసుల మీద ఎందుకు చర్చిస్తలేదు అసెంబ్లీ? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అని చెప్పి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. మరి కేసీఆర్ నోటీస్ ఇచ్చారు ఏమన్నా? ఒక నోటీస్ విచారణ పిలిచారు ఏమన్నా? అరే ఒక్క నోటీసు, ఒక్క విచారణ పిలుస్తలేరు. ఇంత ఘోరమా? కాంప్రమైజ్ పాలిటిక్స్, ఇచ్చి పుచ్చుకునే ధరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వివరిస్తున్నారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఈ సిరిసిల్ల కేంద్రం జరిగింది. ఆ సీఐ ఇక్కడనే అరెస్ట్ చేశారు. ఇక్కడ యువరాజుకు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న. విచారణ జరపకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం ఏమని నిందితులు తప్ప మీతో అందరికి బెయిల్ వచ్చేసింది. ఎవరు సహకరించారు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఒకటనే విషయంలో ప్రజల క్లారిటీ ఉంది.